6 టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. బులెటిన్ అప్డేట్స్ చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ పోటీల్లో చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. డ్రాగన్ పడవల పోటీల ఫైనల్స్ లో అయోమయం నెలకొంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రధాన పంట కాలువలో పడవ పోటీలు అట్టహాసంగా జరిగాయి. డ్రాగన్ పడవల పోటీల సెమీఫైనల్స్ లో అద్భుతంగా ప్రతిభ కనబర్చి పల్నాడు పెంథర్స్, జంగారెడ్డిగూడెం జైంట్స్, ఎన్టీఆర్ ఈగిల్స్ ఫైనల్ చేరుకున్నాయి. ఫైనల్లో జంగారెడ్డిగూడెం, పల్నాడు జట్లు నువ్వా నీనా అన్నట్లు పోటీ పడడంతో విజేత ఎవరో తేల్చడం అంపైర్లకు కూడా కష్టమైంది. జంగారెడ్డిగూడెం జట్టును తొలుత విజేతగా నిర్వాహకులు ప్రకటించగా పల్నాడు జట్టు క్రీడాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు రెండు జట్లను విజేతలుగా ప్రకటించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా రెండు జట్లకు చెరొక ₹1,00,000 నగదు బహుమతి, ట్రోఫీలు, మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఎన్టీఆర్ ఈగిల్స్ జట్టు తృతీయ స్థానంలో నిలిచి 30,000 నగదు బహుమతి, ట్రోఫీ అందుకుంది. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ఆత్రేయపురం కాలువగట్లు కిక్కిరిసిపోయాయి. ఈ రోజు రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ఫైనల్స్ జరిగాయి. గత 3 రోజులుగా ఈ ఆత్రేయపురం వద్ద ఉన్న సెంట్రల్ డెల్టా మెయిన్ కెనాల్ లో ఈత పోటీలు, అదేవిధంగా పడవల పోటీలు, కెనాయింగ్ పోటీలు, ఇతర పడవల పోటీలు అనేకం ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో పలుమూల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పాలు పంచుకున్నారు. సుమారు 500 మంది దగ్గర ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరికీ ఈ రోజున ఫైనల్స్ అయ్యాయి. ఫైనల్ డ్రాగన్ పడవల పోటీల్లో చాలా ఉత్కంఠభరితంగా జరిగాయి. 2 టీములు పార్టిసిపేట్ చేస్తే ఎవరు గెలిచారో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో క్షణక్షణం కూడా ప్రేక్షకులు ఉత్కంఠ ఫీల్ అయ్యే విధంగా పోటీలు జరిగాయి. వారిద్దరి మధ్య కేవలం 1 సెకండ్ కంటే 1 లెక్కపాటు, నానో సెకండ్ అంత తేడా ఉండడం, ఇరువురును కూడా సమానంగానే భావించి జాయింట్ విన్నర్స్ గా కమిటీ తరపున నిర్ణయించడం జరిగింది. అదే ప్రకారం వారికి ₹1,00,000 ఒక్కొక్కరికి ప్రథమ బహుమతి, మెడల్స్, అదేవిధంగా సర్టిఫికెట్స్, ట్రోఫీలు కూడా సమానంగా అందివ్వడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క పోటీల్లో అధికారులు చాలా చక్కగా పనిచేశారు. ఈనాడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. భవిష్యత్తులో ఈ పోటీల్ని ఇంకా బాగా నిర్వహించగలమనే ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రేపు రాబోయే సంవత్సరంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించడం, ఇప్పుడు పొందిన అనుభవంతో అందరూ కోఆర్డినేట్ చేసుకుని చిన్నవి ఉన్న వాటిని సరి చేసుకుని ఇంకా భారీ స్థాయిలో ఇంకా ప్రజలకు కనువిందు చేసే విధంగా, ఇది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా ఈ కోనసీమ అందాలు కేరళను మించి ఉన్నాయి. ఈ కోనసీమలో పర్యాటకులు సందర్శించే ప్రదేశాలు ఉన్నాయి. చాలా రమణీయత ఉంది, చాలా సుందరంగా ఉన్నాయి, చక్కటి కాలువలు ఉన్నాయి, చక్కటి పచ్చదనం ఉంది, చక్కటి ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలు ఉన్నాయి. ఈ పరిసరాలు చూసి పులకించిపోవచ్చు. ఇక్కడ పర్యటనకు మనం వెళ్ళి ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అనే ఆలోచన ప్రపంచవ్యాప్తంగా అందరిలో కలిగే విధంగా ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తేవడం, ఒక పర్యాటక టూరిజం హబ్ గా తీర్చిదిద్దడం కోసం ఈ పోటీలను వినియోగించుకోవటం, ఇది నాంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాటర్ స్పోర్ట్స్ బేస్ చేసుకుని ఇక్కడ బోట్ షికార్లు కానీ, లేకపోతే ఒక ఇంజిన్ తో నడిచే బోట్లు కానీ, ప్రజలు ఎవరైనా వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానానికి వచ్చిన లొల్లలాకుల వద్ద కూడా దాన్ని కూడా చక్కటి పర్యాటక కేంద్రంగా కడియం పూల తోటల్లా తీర్చిదిద్దడం జరుగుతుంది. అక్కడ ఆ దేవాలయం, ఇక్కడ అవసరమైతే వారికి అకామిడేషన్, ఇక్కడ ఒక వాటర్ స్పోర్ట్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేలాగా అది ప్రభుత్వం ద్వారానో ప్రైవేట్ ద్వారానో ఏ అవకాశాలు ఉంటే అవకాశాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. భవిష్యత్తులో ఈ పోటీలు ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా బాగా చేస్తాం. వచ్చే సంవత్సరం దీన్ని మించి ధీటుగా కేరళను తలదన్నే విధంగా కోనసీమలో ఈ బోటు పడవల పోటీలు నిర్వహించబడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర స్థాయి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భోగి వేడుకలు ఘనంగా